గుడ్ మార్నింగ్ ఆన్ ది స్పెషల్ సండే మార్చ్ 22nd. ఎవరైతే ఇవాళ మీకు నేను స్టార్ట్ అయింది కూడా కిడ్స్ న్యూట్రిషన్తోనే. మా పాప కిడ్స్ న్యూట్రిషన్తో ఎలా స్టార్ట్ అయ్యాను మీకు మీ అందరికీ డెఫినెట్లీ షేర్ చేస్తాను. రిజల్ట్స్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఖచ్చితంగా ఇక్కడ పర్సనల్ రిజల్ట్స్ వాళ్ళ గ్రోత్ మీదే మన ఆధారపడి ఉంటాము. సో చిల్డ్రన్స్ హెల్త్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే కనుక బయట సిచ్యువేషన్లో 1/3 ఆఫ్ పాపులేషన్, అంటే మన ప్రపంచంలో ఉన్న హోల్ పాపులేషన్ చూసుకుంటే 1/3 ఆఫ్ పాపులేషన్ చిల్డ్రన్సే ఉన్నారనమాట. పెద్దవాళ్ళ కన్నా అడల్ట్స్తో పోల్చుకుంటే చిల్డ్రన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ గ్లోబల్ ఇండికేటర్ ఆఫ్ చిల్డ్రన్స్ వెల్బీయింగ్ చూసుకుంటే కనుక ప్రాపర్ గ్రోత్ ఉంటే కనుక మంచి ఆహారం, పౌష్టిక ఆహారం తీసుకుంటే కనుక పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. ఇది జనరల్గా అందరికీ తెలుసు. అండ్ ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా లేనప్పుడు జనరల్లీ ఫిజికల్లీ మెంటల్లీ గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది. ఇప్పుడు మనం బయట చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మేడం ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు, న్యూట్రిషన్ బేబీ ఎలా ఉంది, వితౌట్ న్యూట్రిషన్ ఎలా ఉన్నారు బయట సిచ్యువేషన్లో చూస్తే కదా. ఇంపేర్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చిల్డ్రన్స్ ఎఫెక్ట్స్ ఆన్ దే రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో సరైన న్యూట్రిషన్ చిన్న వయసులో ఇవ్వకపోతే వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఇట్లానే ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, గ్రోత్ రిలేటెడ్, బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ హైట్ తగ్గ గ్రోత్ రాకపోవడం ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. వై న్యూట్రిషన్ ఫర్ చిల్డ్రన్స్? 2 సంవత్సరాల లోపల 80% ఆఫ్ బ్రెయిన్ గ్రోత్ ఉంటుందన్నమాట. గ్రోత్ అనేది 5 years లోపే ప్రాపర్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ చెప్పే థింగ్ ఏంటంటే మా పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారండి అని. అండర్ నారిష్డ్ చిల్డ్రన్స్ ఆర్ ఇల్. అంటే ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంది, పౌష్టికాహార లోపం ఉంది, విటమిన్స్ మినరల్స్ చిన్న వయసులో సరిగా అందట్లేదు అంటే కనుక వాళ్ళు తరచుగా సిక్ అవుతుంటారు, ఆఫెన్ సిక్ అవుతుంటారు. అండ్ హైట్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు, ఐక్యూ లెవెల్స్, జ్ఞాపక శక్తి, సరిగా మెమరీ పవర్ సరిగా ఉండదు. అండ్ చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ అందించరు. అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయించాలి అని వీళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పుష్ చేస్తూ ఏదో ఒక స్పోర్ట్స్లోనో దేంట్లోనో మేము మా పిల్లల్ని స్పోర్ట్స్కి తీసుకెళ్తా ఉంటాం కదా, కొంత పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా పుష్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలకి చాలా ఎనర్జీ సరిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ న్యూట్రిషన్లో ప్రోటీన్స్ లేవు, వాళ్ళ ఫుడ్లో వైటమిన్స్ లేవు. సో ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఎర్లీ పూర్ న్యూట్రిషన్ వల్ల ఇప్పుడు మనం విన్న లైవ్ ఎగ్జాంపుల్స్‌లో ఎలా ఒబెసిటీ ప్రాబ్లమ్, ఆస్తమా ప్రాబ్లమ్, మెయిన్ ఇమ్యూనిటీ వీక్ ఉంటే ఆస్తమా, ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్, డయాబెటీస్ ఎర్లీ ఏజ్‌లోనే, హార్ట్ అటాక్స్, కొలెస్ట్రాల్స్, హార్ట్‌లో హోల్స్ ఉన్నాయి అంటాం. ఈవెన్ క్యాన్సర్స్ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలతో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు పెద్దయ్యాక ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నప్పటి నుండి ఉన్న హ్యాబిట్స్‌తోనే మొదలవుతాయి. పెద్దయ్యాక సడెన్‌గా ఒబెసిటీ ఎవరు? 10 ఇయర్స్ పిల్లలు, 15 ఏళ్ల పిల్లలకి ఒబెసిటీ రాదు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ నుండే స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రాపర్ గ్రోత్ అనేది లేకపోతే లైక్ మానిటరింగ్, హెల్తీ డైట్ ఇవ్వటం, పిల్లలకి వాళ్ళని కొంచెం ఫుడ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ చేయటం, కేర్ తీసుకోవటం, అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టడం, ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. అయితే సొల్యూషన్ కాదు, ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. న్యూట్రిషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే గనక మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ 3 ఎఫెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళకి ఎలానో పిల్లల నుండి ఏదైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్ గ్రోత్, సరిపడా ఎదుగుదల ఉండదు. అండ్ ఓల్డెన్ టైమ్స్‌లో అయితే లైక్ 20 ఇయర్స్ బ్యాక్, 2 డెకేడ్స్ బ్యాక్ అయితే ఓకే, ఈ ఏజ్ పిల్లలు ఓకే 3 ఇయర్స్, ఈ ఏజ్ పిల్లలు 5 ఇయర్స్, ఈ ఏజ్ 10 ఇయర్స్ అని చెప్పి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూస్తే మనం ఎస్టిమేషన్ చేయొచ్చు. వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీర్ గ్రూప్, అంటే క్లాస్‌లో కూడా పీర్ గ్రూప్ అంతా ఒకే హైట్, ఒకే గ్రోత్‌లో ఉంటారు. ఎవరో ఒక్కళ్ళిద్దరు అబ్‌నార్మల్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే మీరు 6థ్ క్లాసా, 8థ్ క్లాసా, 10థ్ క్లాసా, ఎస్పెషల్లీ టీచర్స్‌కి తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్‌గా స్కూల్స్‌లో పిల్లలు చూస్తారో వాళ్ళ గ్రోత్ చాలా అబ్‌నార్మల్‌గా ఉంటుంది. అంటే పీర్ గ్రూప్‌తో మ్యాచ్ అవ్వట్లేదు, ఫ్రెండ్స్‌తో. ఒకళ్ళేమో టూ మచ్ టాల్ ఉంటారు, ఒకళ్ళు టూ మచ్ షార్ట్ ఉంటారు, ఒకళ్ళు టూ మచ్ ఫ్యాట్ ఉంటారు, టూ మచ్ లీన్ ఉంటారు. ఇట్లా అబ్‌నార్మల్‌గా ఉన్నారు. పీర్ గ్రూప్ అనేది ఐడియల్‌గా లేరు బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. అండ్ పూర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్, అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మైండ్, హ్యాండ్, ఆ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా తీసుకోవాలి, థింకింగ్, ఐక్యూ లెవెల్స్, మెమరీ పవర్, లాజికల్ థింకింగ్ అంటారు. కాగ్నిటివ్ ఫంక్షన్స్, ఫిజికల్ యాక్షన్స్ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ 2 మ్యాచ్ అవ్వవు. అండ్ పూర్ మజిల్ డెవలప్మెంట్, చాలా తొందరగా నీరసపడిపోతూ ఉంటారు. రెడ్యూస్ వర్క్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. పూర్ సోషల్ డెవలప్మెంట్, అందరితో ఫ్రీగా పలకరించడం, మూవ్ అవ్వటం, ఎంగేజ్ అవ్వటం, మాట్లాడటం, ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు చాలా లో కాన్ఫిడెంట్‌గా ఉంటారు. హై రేట్స్ ఆఫ్ ఇల్‌నెస్, ఫ్రీక్వెంట్ ఇల్‌నెస్ ఉంటారు. డిఫికల్టీ ఇన్ స్కూల్స్‌లో కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. పిల్లలు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. పేరెంట్స్ ఇచ్చే స్ట్రెస్. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ యంగ్ చిల్డ్రన్ ఎలా ఉంటుంది? మానిఫోల్డ్స్ అడల్ట్ రిక్వైర్మెంట్స్. ఎనర్జీ హై లేకుండా 250 మంది సఫర్ అవుతుంటే, ఇది రికమెండెడ్ డైలీ డైటరీ అలవెన్సెస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
ఆర్డీఏ ప్రకారం ఇండియన్ కిడ్స్ లో 1999 సెన్సస్ ప్రకారం చూసుకుంటే అసలు ఇప్పటికి ఇవన్నీ చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ఎనర్జీ డౌన్ ఉండటం, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండటం, కాల్షియం డెఫిషియన్సీ దగ్గర దగ్గర 500 మంది పిల్లల్లో పాలు క్వాలిటీ లేదనో, మా పిల్లలు పాలు తాగట్లేదనో పాలు ఇవ్వటం మానేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మన ప్రతి బోను ఇది సెల్ తయారవ్వాల్సింది, పర్సన్ బేబీ గ్రో అవ్వాల్సింది కాల్షియంతోనే. కాల్షియం పర్ డే 1200 to 1400 రిక్వైర్మెంట్ ఉంటే అంత ఫుల్ఫిల్ అవ్వకపోవటం వల్ల పిల్లలు గ్రో అవ్వరు. ఎవ్రీడే రిక్వైర్మెంట్. సో ఆల్మోస్ట్ 500 కిడ్స్ లో కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ, విటమిన్ సి డెఫిషియన్సీ 1 to 3 years పిల్లల్లో ఎక్కువగా ఉందన్నమాట. అండ్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్స్ చూసుకుంటే కనుక ఏజ్ ఆఫ్ 19 grams per day టోటల్ ఫైబర్ కావాలి. 3 సంవత్సరాల పిల్లల్లో ఫైబర్ ఎక్కువ ఇస్తే వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్రీ డైజెషన్ ఉంటుంది. 3 to 8 years ఏజ్ గ్రూప్ లో 25 grams ఆఫ్ టోటల్ ఫైబర్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఫ్రీ బౌల్ మూమెంట్ ఉంటుంది. వాళ్ళకి ఎంత ఫ్రీ మోషన్ అయితే వాళ్ళు అంత యాక్టివ్ గా ఆడుకోగలుగుతారు. ఫ్రీ మోషన్ అయ్యే ఫుడ్ పెట్టాలి, కానీ బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్, మందం చేసే ఫుడ్ ఎక్కువ పెడుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద నేను జర్నీస్ లో కానీ మనం ఎక్కడ చూస్తే పిల్లలు ఊరికనే బిస్కెట్స్ ఇచ్చేస్తారు. బిస్కెట్స్ అవి ఎంత డేంజర్, అంత మైదా అంతా ఉంటుంది. అండ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్స్, సీరియల్స్, లెగ్యూమ్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని డిఫరెంట్ టేస్టీగా వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి డయేరియా ప్రాబ్లమ్స్ రాకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ కి డయేరియా ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే హైజీన్ గా ఉండకపోవటం వల్ల. హైజీన్ గా అంటే క్లీన్ గా, నీట్ గా ఉండకపోవటం వల్ల వాళ్ళు పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ అదే మురికి చేతులతో నోట్లోకి చాలా అన్నెసెసరీ బ్యాక్టీరియాస్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందుకే పిల్లల్లో రెగ్యులర్ గా ఎలో క్యాప్సిల్స్ అండ్ సింప్లీ ప్రోబయోటిక్ రెగ్యులర్ గా ఇస్తుంటే కనుక వాళ్ళకి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా నుండి అండ్ ఫ్రీక్వెంట్ సిక్నెస్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ క్రానిక్ నాన్ స్పెసిఫిక్ డయేరియా చూసుకుంటే కదా, చైల్డ్ ఇస్ నాట్ సిక్ కానీ రెగ్యులర్ గా డయేరియా అవుతుంటారు. అన్ని బాగా తింటారు, నార్మల్ ప్యాటర్న్ లో గ్రోత్ వెళ్తుంటుంది, కానీ వాటరీ బౌల్ మూమెంట్స్ ఉంటుంది. అంటే ఎప్పుడు లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని నెలలు అయిపోతే కనుక వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్స్ డౌన్ అయిపోతుంది. చాలా గ్రోత్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెంట్ వెదర్ చేంజ్ అవ్వగానే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఉండగానే మళ్ళీ యాంటీబయోటిక్స్కి వెళ్తారు. యాక్చువల్లీ కిడ్స్ లో నేచురల్ యాంటీబయోటిక్ సిస్టమ్ ఉంటుంది. మదర్ ఫీడింగ్ చేసే వాళ్ళకి చాలా వరల్డ్స్ బెస్ట్ యాంటీబయోటిక్ అనమాట మదర్ ఫీడింగ్ నుండి. కానీ దాని నుండి ఎవరైతే మదర్ ఫీడింగ్ లేని వాళ్ళు ఖచ్చితంగా పౌడర్ ఫీడింగ్ ఆర్ బాటిల్ ఫీడింగ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఇమ్యూనిటీ లో ఉంటుంది. సో చైల్డ్ ఒబిసిటీ 2020కి 20%, 2005కి 50%, 2010కి 38% ఇలా గ్రో అవుతూనే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ హాఫ్ ద బిలియన్ 43 million to హాఫ్ ద బిలియన్ ప్రీ స్కూలర్స్ లో ఒబిసిటీ బాగా కనబడుతుంది. ఎవ్రీబడి మీరు 10లో ఒక 4 పిల్లలు అయితే బయట లావుగానే చూస్తున్నారు. వాళ్ళు పాపం చాలా బద్ధకంగా, చాలా లేజీగా జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతుంటారు. ఎందుకంటే బాడీలో నెగిటివ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి. నెగిటివ్ సెల్స్ కి నెగిటివ్ ఫుడ్ అడుగుతూ ఉంటుంది. జంక్ తినే వాళ్ళకి ఇంకా జంకే ఎక్కువ అడుగుతుంది. ఎవ్రీ ఫిఫ్త్ చైల్డ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ అంట. ప్రతి ఐదుగురిలో ఒకళ్ళు. అండ్ రిస్క్ ఆఫ్ డిసీజ్ హైపర్ టెన్షన్, చైల్డ్హుడ్ డయాబెటిక్స్, స్పైన్ జాయింట్ డిసీజెస్ రావటం, హార్ట్ డిసీజెస్, సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఇది ఏమంటారు ఎటాప్సీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు కిడ్స్ లో చూస్తే కనుక ఇద్దరు ఉంటే ఇట్లా అబ్డామినల్ స్టొమక్ పెరిగిపోవటము, ఫ్యాటీ లివర్ అయిపోవటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నెసెసరీ ఫేషియల్ గ్రే హెయిర్స్ వచ్చేయటం, లేకపోతే చాలా వీక్ గా జనరల్ గా ఇలా అంటే పీపుల్ ఎక్కడ కనపడతాడంటే మనకి పూర్ కంట్రీస్ లో ఎవరికైతే ఫుడ్ బేసిక్స్ లేని, లైక్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఫారెస్ట్ లో ఉండే వాళ్ళకి ఇట్లా చాలా వీక్ గా ఉంటారు. వాళ్ళకి న్యూట్రిషన్ అందదు కాబట్టి. కానీ సీ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కడికైతే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ అందిన వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ గా ఉంటారు. సో మనం రెగ్యులర్ సీ ఫుడ్ తీసుకోము, రెగ్యులర్ హై క్వాలిటీ ప్రోటీన్స్ తీసుకోము, ఇవ్వము పిల్లలకి. ఆ ఆ, ఎక్కువ జంక్ ఎక్కువ ఇచ్చేస్తాము తెలిసి తెలియకో. అసలు మదరే కిడ్స్ యొక్క పేరెంట్సే కిడ్స్ యొక్క డిసీజెస్ అన్నిటికీ మూల కారణం. పేరెంట్స్ పెట్టే ఫీడింగ్ మనం ఒక్కోసారి మరీ హెల్దీగా పెడతామని అసలు అసలు పెట్టకుండా కూడా చేస్తాం. లైక్ పాలు మానేయటం, కల్తీ అయిపోయినాయి అని, ఫ్రూట్స్ మంచిగా లేవని, అట్లా అన్ని తగ్గించేయటం వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది, డెఫిషియన్సీ వస్తుంది. సో హైపర్ లిపిడిమియా అండ్ ఒబీస్ చిల్డ్రన్స్ కెన్ లీడ్స్ టు హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఫ్యాటీ స్ట్రిక్స్ ఎక్కువ తినేసుకునే వాళ్ళకి బ్లడ్ వెజల్స్ లో, ఆర్టరీస్ లో, యంగ్ చైల్డ్స్ లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ చిల్డ్రన్స్ 4+ వాళ్ళకి 25 to 35% టోటల్ నుంచి ఫ్యాట్ నుండి రావాలంటే గుడ్ ఫ్యాట్స్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ హిస్టరీలో ఉండే వాళ్ళకి 7% రిస్క్ ఉంది. 200 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ పర్ డే
వాళ్ళ సెన్సెస్ అనేది, వాళ్ళ వైటల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్ ఇల్నెస్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్. ఎస్, ఆబ్వియస్లీ పద్దాక సిక్ అవుతూ ఉన్నారనుకోండి, అంటే ప్రతి 10 రోజులకి వాళ్ళకి జలుబు, దగ్గు, ఇట్లా జలుబు చేసేయటం, ఫీవర్ ఉంటూ ఉంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ పెడతారు. ఆటోమేటిక్‌గా సిరప్స్, యాంటీబయాటిక్స్ ఇస్తే వాళ్ళ బాడీ గ్రోత్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఫ్రీక్వెంట్ ఇల్నెస్‌గా ఉంటే గ్రోత్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ బాడీ గ్రోత్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. ఫాస్టర్ రికవరీ ఉండాలంటే బెస్ట్ న్యూట్రిషన్ ఇవ్వాలి. హెల్తీ ఫిజికల్ గ్రోత్ ఉండాలంటే బెస్ట్ న్యూట్రిషన్ ఇవ్వాలి. మెంటల్ డెవలప్‌మెంట్ కావాలంటే బెస్ట్ న్యూట్రిషన్ ఇవ్వాలి. సో, బెస్ట్ న్యూట్రిషన్ అంటున్నారు. ఏమి ఇవ్వాలి? ఎప్పుడు? ఎలా? స్మార్ట్ చిల్డ్రన్స్ హెల్తీ కుక్, ఈట్ రైట్. దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. చూసుకుంటే కనుక మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాల్సింది హెల్దీ నాలెడ్జ్తో. కిడ్స్ని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు గ్రాసరీస్ తెచ్చుకునే దగ్గర నుండి, కుకింగ్లో ఇన్వాల్వ్ చేసే దగ్గర నుండి, షేరింగ్ ఆఫ్ వర్క్ దగ్గర నుండి, వాళ్ళ వాళ్ళ ఓన్ వర్క్స్ ఇండిపెండెంట్గా క్లీనింగ్ చేసుకునే వరకు చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్గా. అండ్ ఈట్ రైట్, బ్యాలెన్స్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ రైట్, ఫ్యామిలీ డిన్నర్ చేస్తే కనుక ది బెస్ట్గా కిడ్స్ని గ్రో చేయొచ్చు. అదే డూప్లికేట్ అవుతుంది. 60 minutes ఆఫ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ పర్ డే, నేచర్ వాక్, సైక్లింగ్, బైస్కిలింగ్, వాకింగ్, స్కిప్పింగ్, రన్నింగ్, ఫ్రీ అవుట్డోర్ ప్లేస్ అండ్ డివైస్ ఫ్రీ ఉంటూ రన్నింగ్, స్విమ్మింగ్, డేలో ఏదో ఒక యాక్టివిటీ. వాళ్ళు ఫిజికల్ గా ఉంటే వాళ్ళు చాలా అలసిపోతారు. వచ్చి టక్కున హెల్తీ ఫుడ్ ని ఎడ్యుకేట్ చేస్తూ, అంటే వర్కౌట్ చేశారు కదా అని మీరు అక్కడికి వెళ్ళి జ్యూసులు కొనియటం ఇట్లాంటివన్నీ చేస్తే హై షుగరేటెడ్ జ్యూసెస్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వర్కౌట్ చేయించుకోవడం ఉపయోగం లేకుండా అయిపోతుంది. డైట్ అండ్ న్యూట్రిషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? వర్స్ట్ ఫుడ్స్ ఫర్ కిడ్స్ హెల్త్ యూ షుడ్ నెవర్ ఫీడ్. లైక్ పిల్లలకి మనం రాంగ్ ఫుడ్ ఇచ్చి, చిన్న పిల్లల దగ్గర ఉంటే, అసలు నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలకి రోడ్ సైడ్ పానీపూరి పెడతాం, నూడిల్స్ పెడతాం, మంచూరియాలు పెడతాం. సో ఇట్స్ డిసీజ్ డిసీజ్ ని ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు, యాక్చువల్లీ హెల్త్ ని కాదు. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉండాలి అంటే, ఎస్ మనం ఇందాక చూసినప్పుడు ఆర్డిఏ ప్రకారం యావరేజ్ చూసుకుంటే కనుక 1.1 kg ప్రోటీన్ పర్ డే. కిడ్స్కే 1.1 గ్రామ్ కావాలి. 3 to 8 years కి అట్లీస్ట్ 0.95 grams పర్ డే, 19 grams గ్రోత్ కావాలి. పిల్లలు సరైన ప్రోటీన్ ఇస్తే హంగర్ సాటిస్ఫాక్షన్, బోన్ హెల్త్ బాగుంటుంది. జనరల్గా సరిగా ప్రోటీన్ అందకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమ్యూనిటీ వీక్ అవుతుంది, వూండ్ సరిగా తొందరగా హీల్ అవ్వదు, పూర్ కాన్సన్ట్రేషన్, లోవర్ ఇమ్యూనిటీ, డిలే ఇన్ గ్రోత్, ఇవన్నీ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో విటమిన్స్ ఏమేమి ఎంతెంత కావాలి అనుకుంటే, 1 to 3 years బిలో లోపల 500 mg ఆఫ్ కాల్షియం, 4 to 8 years లోపల 800 mg ఆఫ్ కాల్షియం. ఐరన్ రిచ్ ఫుడ్ మనకి అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఐరన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉందో సెలెక్టెడ్ గా 7 months వరకు 11 grams, 13 years వరకు 8 grams, 8 milligrams, సారీ. అండ్ 1 to 3 years వరకు 9 milligrams, అండ్ 4 to 8 యావరేజ్ వచ్చేసరికి 10 to 12 milligrams అనేది కిడ్స్ కి ఎవ్రీడే ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. అండ్ జింక్ అండ్ కాల్షియం ఆల్రెడీ కవర్ చేసాము. 4 to 8 years వరకు 1000 mg ఆఫ్ కాల్షియం. 9 to 18 years పీక్ ఏజ్ అనమాట, గ్రోత్, ప్యూబర్టీ పెరిగింది బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ. మెచ్యూరిటీ వచ్చే ఏజ్ లో 1300 mg ఆఫ్ కాల్షియం ఎవ్రీ సింగిల్ డే రిక్వైర్మెంట్. బట్ ఈ కాల్షియం మన బాడీకి బోన్స్ అబ్జర్వ్ చేయాలంటే గేట్ పాసెస్ ఏంటి అంటే కనుక మెగ్నీషియం అండ్ వైటమిన్ D3, ఆ రెండు సఫిషియెంట్ గా అందినప్పుడే ఈ కాల్షియం అబ్జర్వ్ అవుతుంది. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఫర్ ఫిజికల్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక విటమిన్ డి అండ్ కాల్షియం బోన్ డెవలప్మెంట్ కి, ఎస్. పొటాషియం అండ్ జింక్ హార్మోన్స్ గ్రోత్ కి, మాగ్నీషియం వచ్చేసరికి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే కనుక స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ పోవడానికి, అండ్ విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల మజిల్ డెవలప్మెంట్. ఇట్లా చూసుకుంటే కనుక మైక్రో న్యూట్రియంట్స్ అన్ని గ్రాముల్లో కావాలి, కానీ ప్రతిరోజు కావాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ సొల్యూషన్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ టేస్టీ డెలిషియస్ మిల్క్ మిక్స్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంటుంది? 6 grams ఆఫ్ ప్రోటీన్, 18 ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, లైక్ కొంత ఫైబర్ ఉంటుంది. చక్కగా ఈజీ టు మిక్స్, చక్కగా 2 different ఫ్లేవర్స్ లో ఉన్నాయి, టేస్టీ అండ్ డెలిషియస్ గా. మనం చక్కగా మిల్క్ లో మిక్స్ చేసి కిడ్స్ కి 2 పూట్ల 2 స్పూన్లు, ఇది కరెక్ట్ గా 9 servings వస్తుందండి. ఇది 200 grams లో దొరుకుతుంది. అండ్ 9 servings అని దాని మీద రాసి ఉంటుంది. అంటే 200 mg, 2 scoops కలపాలి. చాలా మంది మదర్స్ దాన్ని సేవ్ చేద్దామని హాఫ్ 1 spoon వేరే స్కూప్ తో అలా వేస్తే పిల్లలకి ఏమాత్రం అందదు. 2 స్పూన్లు పొద్దున్న 2, సాయంత్రం. మీ పిల్లల ఎదుగుదలకి బాగుండాలంటే ఈ బాటిల్ 1 week మాత్రమే వస్తుంది. ఇది రియాలిటీ. పర్ మంత్ 2 kids ఉంటే 8 boxes పడతాయి, 8 bottles, 8 containers. మీరు తర్వాత రోజంతా ఏం పెట్టినా పెట్టకపోయినా కొంతలో కొంత వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వటానికి.
మళ్ళీ ఇది డే అంతా ఫుల్ఫిల్ చేస్తుంది కాదు, కొంత అబ్జార్బబుల్ న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ కొంత ఇస్తేనే పిల్లల్లో ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది, వాళ్ళ మెమరీ పవర్, వాళ్ళ బ్రెయిన్ గ్రోత్. బై గాడ్ గ్రేస్ ఈ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల, నేను ఇంకొకసారి చెప్తున్నాను, దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఎనర్జీ జస్ట్ 80 కిలో క్యాలరీస్, ప్రోటీన్ 6 grams, అండ్ షుగర్స్ జస్ట్ 11 grams, ఫ్యాట్ 0.29 grams, అండ్ వైటమిన్స్ 300 మైక్రోగ్రామ్స్. ఎందుకు విటమిన్ ఏ 300 మైక్రోగ్రామ్స్ కావాలంటే, పర్ డే వచ్చేసరికి వైటమిన్ కిడ్స్ లో 300 మైక్రోగ్రామ్స్ పర్ డే వైటమిన్ ఏ ఇక్కడ కవర్ అవ్వలేదు. జనరల్ గా అయితే పర్ డే వైటమిన్ వచ్చేసరికి కిడ్స్ లో 600 mg కావాలి ఫర్ సపోజ్. దీంట్లో విటమిన్ ఏ 300 మైక్రోగ్రామ్స్ వస్తుంది. జనరల్ గా విటమిన్ ఏ 300 మైక్రోగ్రామ్స్ పర్ డే పిల్లలకి ఇవ్వాలి అంటే మనం 1 kg క్యారెట్, 1 లీటర్న్నర పాలు పట్టాలి. అంటే ఎగ్జాంపుల్, అంత గ్రోత్, మేజర్ గ్రోత్ ప్లే చేస్తుంది. ఐ డెవలప్మెంట్ నుండి బ్రెయిన్ డెవలప్మెంట్, విటమిన్ ఏ. సో ఇవన్నీ మనం రెగ్యులర్ ఫుడ్ లో అన్ని హై క్యాలరీస్ అయిపోతాయి. హై క్యాలరీస్ అంత అంత కన్జంప్షన్ చేయలేరు పిల్లలు. ఇది 2 scoops లో 300 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ ఏ అందుతుంది, 15 milligrams ఆఫ్ విటమిన్ సి, 2.2 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ డి, ఈ, నయోసిన్, B12, ఇవన్నీ మెగా డోసెల్లా, అంటే మినిమం ఇస్తున్నాం మనం. 4 scoops కాదు, 8 scoops ఇచ్చినా పర్లేదు. అండ్ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్, వెయిట్ లాస్ లో ఉండేవాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. వీటితో పాటు పిల్లలకి ఇవ్వగలిగే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక సింప్లీ ప్రోబయోటిక్, ఎల్లో క్యాప్సిల్స్, బ్రెయిన్ హెల్త్, త్రిఫలా, ఇమ్యూన్ హెల్త్, ఇవన్నీ మల్టీవైటమిన్, ఇవన్నీ కూడా కిడ్స్కి యాడ్ చేసుకోవాలి. వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఐ రిపీట్ ఫైనల్ టిప్స్ ఒకసారి చూసుకొని, రెస్పెక్ట్ యువర్ చిల్డ్రన్ ఎపిటైట్. వాళ్ళ ఆకలి వేసినంత వరకే పెట్టండి. పెద్ద పెద్ద గిన్నెలు వేసుకొని వాళ్ళ వెనకపడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ పొట్ట చాలా చిన్న గుప్పెడి సైజే ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీ 3 hours కి స్మాల్ పోర్షన్ లో బ్యాలెన్స్డ్ గా అన్ని అందేలాగా చూసుకోవాలి. స్టిక్ టు యువర్ రొటీన్, సేమ్ టైంలో ఇవ్వండి ఫుడ్. బీ పేషెంట్స్, ఇంట్రడ్యూస్ న్యూ ఫుడ్, కొత్త ఫుడ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. మేక్ ఇట్ ఫన్, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. హెల్దీగా ఉంటే ఎట్లా ఉంటుంది, బ్యాడ్ ఫుడ్ తింటే ఎట్లా సిక్ అవుతారు. బీ క్రియేటివిటీ అండ్ మినిమైజ్ డిస్ట్రక్షన్స్. అండ్ తినేటప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు. డోంట్ ఆఫర్ డెజర్ట్స్ యాజ్ ఎ రివార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే కనుక, నువ్వు ఇది తింటే ఇది ఇస్తా, నువ్వు ఇది చేస్తే అది తీసుకెళ్తా. వి బ్రైట్ కిడ్స్ లైక్ ఎనీథింగ్. మనం చాలా ఆఫర్స్ ఇస్తా ఉంటాం వాళ్ళకి. అది అస్సలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆ డెజర్ట్ కోసం దీన్ని ఇష్టం లేకుండా తింటారు. అదే మీరు ఎడ్యుకేట్ చేసి పెట్టండి. ఆ దాని ఇంపార్టెన్స్ ఏంటి, తినటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ స్కిన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఆ వాళ్ళు ఎలా లైఫ్ లో పర్ఫార్మ్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సిక్ అయితే ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, హాస్పిటల్స్కి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి, లేకపోతే సిక్ అవుతే ఎంత డౌన్ ఉంటామని. ఇలా ఎడ్యుకేట్ చేస్తూ పిల్లల్ని, వెజిటేబుల్స్ ని, కలర్స్ ని ఇంక్లూడ్ చేస్తూ, విటమిన్స్ ని మాట్లాడుతూ, ఈ కలర్ వల్ల మనకి ఐకి మంచిది, దీని వల్ల దీనికి మంచిది, దీన్ని ఇలా చేసుకోవచ్చు. అండ్ అట్లా ఇన్వాల్వ్ చేస్తే కిడ్స్ సలాడ్స్, సూప్స్, హెల్దీ ఫ్రూట్స్ తినడం, డెకరేటివ్ గా తినడం, వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు అది చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తింటారు. ఇష్టంగా దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ తినండి. ప్రతి దాంట్లో డైనోషేక్ యాడ్ చేసుకోవచ్చు. డైనోషేక్స్ తో పాప్ స్కిల్స్ చేసుకోవచ్చు. పాప్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్, యోగట్ అండ్ ఫ్రూట్స్ డైనోషేక్ వేసేసి మీరు నైట్ ఫ్రోజన్ చేస్తే పొద్దున్నే, సమ్మర్ కదా, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. మన ఫార్ములా 1 డైనోషేక్ వేసి కేక్స్ చేసుకోవచ్చు. 10 years అబౌవ్ నుండి మనం ఫార్ములా 1 షేక్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి మేజర్ గా వచ్చేసి గట్ ఎప్పటికెప్పుడు శుభ్రం చేసుకుంటారు. బయట ఫుడ్ తగులుతూనే ఉంటుంది కాబట్టి ప్రోబయోటిక్స్ రెగ్యులర్ ఇవ్వండి పిల్లలకి. ఎల్లో క్యాప్సిల్స్ రెగ్యులర్ ఇవ్వండి. ఇమ్యూన్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, త్రిఫల. బ్రిట్ లైఫ్ లో ఉన్న 3 సప్లిమెంట్స్ 5 years అబౌవ్ ఎందుకు ఇవ్వాలంటే, వాళ్ళు గుడ్ డైజెషన్ కి, గుడ్ ఇమ్యూనిటీకి, గుడ్ మెమరీ పవర్ కి, వాళ్ళు చదివింది ది బెస్ట్ ఉండడానికి మెమరీ పవర్ కి ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ గ్రోత్ అవ్వాలి మీ పిల్లలు అనుకుంటే, కాల్షియం రిక్వైర్మెంట్ చూసారు కదా, కాల్షియం 1100 to 1500 రిక్వైర్మెంట్ ఉంది అబౌవ్ 8 years నుండి. అక్కడ నుండి పిల్లలకి మీరు కాల్షియం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ సప్లిమెంట్స్ అప్పుడే పిల్లలకి ఎందుకు అని ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక, బయట ఫుడ్ లో దొరకట్లేదు కాబట్టి మనం ఈ ఫుడ్ ఇస్తున్నాం. బయట ఫుడ్ లో మీరు రోజుకి రెండు రెండు కట్లు క్యారెట్, లైక్ పాలకూరలు ఇవన్నీ పెట్టగలరా? రోజు 2 కట్ల పాలకూరలు, 10 గుడ్లు, స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, క్యారెట్స్, ఇవన్నీ అన్ని మిక్స్ చేస్తే మన డైనో షేక్ లో కాల్షియంలో ఒక 2 స్పూన్లు తింటే వస్తుంది. అవన్నీ మనం క్యాలరీస్ ఎక్కువైపోతే అంత కన్జంప్షన్ చేయలేరు కాబట్టి
అవన్నిటి కూడా కొంచెం కొంచెం తినగలరు కాబట్టి అవన్నీ పెడుతూ ఇది యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల అండ్ మల్టీవైటమిన్ కూడా అబౌవ్ 8 to 10 years పైన పిల్లలకి రోజుకి ఒక మల్టీవైటమిన్, రోజుకి ఒక కాల్షియం, డైనో షేక్, బ్రెయిన్ హెల్త్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా బెస్ట్ ఫ్యూచర్ అండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు హెల్దీ కిచెన్ షేరింగ్, కుకింగ్ షేరింగ్ అన్ని కూడా చేసుకుంటా ఉంటారు. గ్రోసరీస్ దగ్గర నుండి అస్సలు అన్హెల్దీ ఫుడ్ ఈస్ కంప్లీట్ నో అంటే నో. బికాస్ వీ ఎడ్యుకేట్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ ఫర్ కిడ్స్ అండ్ ఎవ్రీ వన్. షుగర్ని ఎలా అవాయిడ్ చేయాలి, మన న్యూట్రిషన్ ఎలా యాడ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా డైజెషన్ ఇబ్బంది ఉంది అంటే ఫైబర్ యాడ్ చేసుకోవచ్చు.